అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్. టీజీ ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి మాట్లాడుతున్నా. ఈ వీడియో ఎవరైతే చూస్తారో ముఖ్యంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఎయిర్పోర్ట్ సర్వీస్ చేసేవాళ్ళు, ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ చేసేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూస్తూ ఇంకోరికి కూడా ఫార్వర్డ్ చేయండి, తెలియజేయండి. ఏంటిదంటే ఎయిర్పోర్ట్లో ఓలా, ఊబర్, ర్యాపిడో మరియు ఇతరత్ర కంపెనీలు ధరలు తక్కువ ఇవ్వడం వల్ల పోటీ వ్యాపారం పేరుతో మనల్ని మోసగిస్తూ, మనల్ని అన్యాయపరుస్తూ మరి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యాపారం చేసుకుంటున్నారు. అవసరానికి అనుగుణంగా ధరలు పెంచుకునే అవకాశం వాళ్ళకు ఉంది. అవసరానికి అనుగుణంగా ధరలు తగ్గించుకునే అవకాశం ఉంది. మరి అవసరానికి ధరలు పెంచినప్పుడు ప్రయాణికుడు ఇవ్వగలుగుతున్నాడు. మరి అలాంటి ధరలు ఒక నిశ్చితమైన ధరలు, ప్రతి కంపెనీ కూడా ఒక విధమైనటువంటి ధరలు అనేది ఇవ్వలేక పోటీ వ్యాపారం పేరుతో మన డ్రైవర్ల కష్టాన్ని దోచుకుంటున్నాయి. ఆకలి మంటతోటి, అలసిన ఒంటితోటి మన డ్రైవరు ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఎయిర్పోర్ట్లో. ఆకలి మంటతోటి, అలసిన ఒంటితోటి మన డ్రైవరు ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఎయిర్పోర్ట్లో. ఈ మధ్యకాలంలో ఈ నిరసనలు, ఈ పోరాటాలు అధికమయ్యాయి. దాంతోపాటు ఓలా, ఊబర్ లాంటి కంపెనీల యాజమాన్యం ఒత్తిడి, బౌన్సర్ల ఒత్తిడి, ఇటు కస్టమర్లు కూడా డ్రైవర్లను చులకన చూడడం, మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో కొట్టడం, వీటన్నిటి కోసం మన డ్రైవరు తిరుగుబడడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరొక ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ప్రయాణికుల మధ్యన మన తెలంగాణ, హైదరాబాద్ పరువు తీయడమే కాకుండా ఎందుకు ఈ డ్రైవర్ సోదరుడు ఇవాళ తిరుగుబాటు చేస్తున్నాడు, ఎందుకు ఈ డ్రైవర్ సోదరుడు పోరాటం చేస్తున్నాడు, నిరసన తెలుపుతున్నాడు అని ఆలోచించే సమయం కూడా లేదు, ఆలోచించని స్థాయిలో కూడా వాళ్ళు లేరు. ఇలాంటి విషయాలు జరుగుతున్న సందర్భంలో మరి ప్రభుత్వ అధికారులు కూడా ఏమాత్రం చర్యలు తీసుకోలేని పరిస్థితి. నిన్నగాక మొన్న 4 రోజుల క్రితం కూడా కొంతమంది మిత్రులు ఎయిర్పోర్ట్లో నిరసన తెలిపిండ్రు. మళ్ళా యథావిధి తథాగతి అదే పరిస్థితి. ఎందుకు జరుగుతున్నాయి? ఏ చేస్తున్న వాళ్ళు ఆయన చేస్తున్నాడు, మనకేం చేసేది ఉన్నది. ఓ 50 మంది బండ్లు బంద్ చేస్తే మనకు ధరలు పెరుగుతాయి, కంపెనీడు ధరలు పెంచేస్తాడని మనం కొంతమంది సహకరించకపోవడం వల్ల కూడా, మరికొంతమంది నిజంగా అయినా కాకపోయినా అరెస్టులు చేస్తారు, పోలీస్ స్టేషన్లో పెడతారు, కేసులు బుక్ చేస్తారు. ఇలాంటి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యం దేశంలో ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నించే హక్కును అది అధికారులు పరిగణలోకి తీసుకొని దాని సమస్యను పరిష్కరించే హక్కు వాళ్ళకు కూడా ఉంది. నిరసన తెలుపవచ్చు, కానీ దానికంటే ముందుగాల అధికారులతో మనం చర్చించాల్సిన అవసరం ఉంది. కొంతమంది అంటుండొచ్చు పోలీస్ స్టేషన్లు, కేసులు ఇవన్నీ పెట్టుకోవద్దు మనకు. నిజమే, వాస్తవమే, కాదన్న మనం. కానీ దానికి ఒక పద్ధతి ప్రకారం కూడా మన డ్రైవర్లు ఆలోచించాలి. నేనేమంటున్నానంటే ఇవాళ మీరు నిరసన తెలిపింది చెడు అని చెప్పను. ఇలాంటి పోరాటాల మధ్యనే స్వతంత్రం సాధించుకున్నాం, ఇలాంటి పోరాటాల మధ్యనే మనం తెలంగాణ సాధించుకున్నాం. ఇలాంటి పోరాటాల మధ్యనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తలలు దించి వాళ్ళ అహంకారాలను దించి ఎన్నో విజయాలు సాధించుకున్న రోజులు కూడా మనకున్నాయి. 100కు 100% మనం ఖచ్చితంగా పోరాటాలు చేయాలి, సాధించాలి, నిరసన తెలపాలి. అందులో భాగంగానే 4 రోజుల క్రితం జరిగిన నిరసనను ఉద్దేశించి, చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అదే రోజు టీజీ ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కూడా సంబంధిత అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ సమస్యలు మీకు ఖాళీ డ్రైవర్ ఒక్కడే కనబడుతున్నాడు, డ్రైవర్ నిరసన తెలుపుతుందే కనబడుతుంది, ఏ విధంగా ఇతన్ని అరెస్ట్ చేయాలి, ఏ విధంగా పోలీస్ స్టేషన్లో పెట్టి బెదిరించాలి అని చెప్పేసి కనబడుతుంది. కానీ అతని వెనకాల ఎంత ఆకలి బాధ ఉన్నది, ఆవేదన ఉందని గమనించాలనే ఉద్దేశంతో మేము కొన్ని
అక్కడ జరుగుతున్న పరిణామాలను వాళ్ళ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీకి, తర్వాత శంషాబాద్ పోలీస్ అధికారులకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గారికి కూడా కాపీ చేస్తూ మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అందులో మేము కొన్ని విషయాలను అధికారులకు సూచించిన సమయంలో మేము ముఖ్యంగా వాళ్ళకు చూపించింది ఏంటంటే, ఓలా, ఊబర్, ర్యాపిడో మరియు మరిన్ని యాప్ ఆధారిత కంపెనీలు డ్రైవర్లకు తక్కువ ధరలు ఇస్తున్నాయి. వాళ్ళు చేసిన కష్టానికి అనుగుణంగా డ్రైవర్లకు వాళ్ళ సంపాదన లేదు, తక్కువ కట్టిస్తున్నాయి. రెండవది, డ్రైవర్ల మీద బౌన్సర్లు, కంపెనీ ఉద్యోగస్తులు దాడులు చేస్తున్నారు. మూడవది, కంపెనీ ఉద్యోగస్తులు కస్టమర్లను వాళ్ళ సొంత వాహనాలలో అనధికార రవాణా చేయడం. అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అక్కడ ప్యాసింజర్లను హంటింగ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఈ హంటింగ్ విషయంలో ఒకటి అధికారుల దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఏదైనా హంటింగ్ జరిగి కస్టమర్ని తీసుకెళ్ళిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు తీసుకొని పోతే మరి ప్రజలకు, ప్రయాణికులకు సెక్యూరిటీ ఎక్కడ ఉంది అని చెప్పేసి అనే విషయాన్ని కూడా వారికి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. మరియు పోటీ వ్యాపారం ద్వారా డ్రైవర్లకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఈ ఓలా ఒకటి, ఊబర్ ఒకటి, చాయిస్ ఒకటి, ర్యాపిడో ఒకటి, ఇంకొక కంపెనీ నాకు బిజినెస్ కావాలి, నా కమిషన్ కావాలి, నా కంపెనీకి పేరు రావాలనే ఉద్దేశంతో వీళ్ళ సొమ్ము కాదు, వీళ్ళ ఆస్తి కాదు, వీళ్ళ కష్టం కాదు, వీళ్ళ వాహనం కాదు, ఏదీ లేదు. కేవలం ఒక యాప్ ఆధారితంగా డ్రైవర్లకు బుకింగ్ ఇచ్చి వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఆ కంపెనీడు తక్కువ ఇస్తే అంతకంటే తక్కువ ఇంకొకటి ఇస్తాడు, ఇంకొకటి ఇంకో తక్కువ ఇస్తాడు. ఒక నిర్దిష్టమైన ధర లేదు. ఇలాంటి పరిస్థితి ఒకటి. ఎయిర్పోర్ట్ పార్కింగ్ స్థలంలో డ్రైవర్లు ఒక డ్రాప్ చేసి సుమారు 6 గంటల నుంచి 8 గంటలు నిరీక్షించడం, ఎండనక వాననక సెలనక బుకింగ్ వస్తుందని ఇట్లా సీట్లో కూర్చొని పడుకొని బుకింగ్ కోసం మొబైల్ చూసుకుంటూ 6 గంటల నుంచి 8 గంటల వరకు నిరీక్షిస్తున్నారు. ఒక్కొక్క రోజైతే అది ఇంకా అంతకంటే ఎక్కువ ఆలస్యం అవుతుంది. ఇలా నిరీక్షించడం, స్థానిక తెలంగాణ డ్రైవర్లకు స్థానిక వ్యాపారంలో ఇతర రాష్ట్ర వాహనాలు వ్యాపారం ఇస్తున్న యాప్ కంపెనీలు ఇతర రాష్ట్ర వాహనాలకు యాప్ కంపెనీలు వ్యాపారం ఇస్తున్నాయి. వాళ్ళ కంపెనీలలో వాళ్ళను అటాచ్ చేసుకుంటున్నారు. అంటే దీనివల్ల వాహనాల సంఖ్య పెరుగుతుంది, వినియోగదారుల సంఖ్య తగ్గుతుంది. తద్వారా కస్టమర్లకు సర్వీస్ దొరుకుతుంది, కంపెనీల కమిషన్లు వస్తున్నాయి. కానీ ఒక్క డ్రైవర్ కూడా సరైన ఆదాయం లేక బ్రతుకుతున్నాడు. ఇతర రాష్ట్ర వాహనాలకు సేఫ్ డ్రైవర్, మై వెహికల్ ఈజ్ సేఫ్ అని చెప్పేసి తెలంగాణ పోలీస్ అధికారులు దగ్గరుండి సర్టిఫై చేయడం, ఇది మరీ అన్యాయం కదా. దాన్ని ఓలా, ఊబర్ కంపెనీలు ఆమోదించుకొని వాళ్ళ కంపెనీలు అటాచ్ చేసుకోవడం. ఇతర రాష్ట్ర వాహనాలు సరిహద్దు పన్నులతో పాటు సరైన పత్రాలు లేకున్నా, పన్నులు ఎగ్గొట్టినా పట్టించుకోకుండా ఉన్న రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం. ఇన్ని వెహికల్స్ వస్తున్నాయి తెలంగాణ, హైదరాబాద్లో. మరి కర్ణాటక ఎక్కడి నుంచి వస్తుంది, ఏపీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, లేకపోతే ఇంకొక హెచ్పి ఎక్కడి నుంచి వస్తుంది, ఎంహెచ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీటికి పత్రాలు ఉన్నాయా, బార్డర్ ట్యాక్సీలు కట్టిలా? తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ నిర్లక్ష్య వైఖరి. దీనివల్ల ఇష్టానుసారంగా హైదరాబాదులో స్థానికంగా వ్యాపారం చేస్తూ మన డ్రైవర్లకు జరుగుతున్న నష్టం. సరైన ఆదాయం లేక నిరీక్షణ పెరిగి, పని గంటల సమయం పెరిగి, బాధ్యతలు గుర్తుకొచ్చి డ్రైవర్ కార్మికులు మానసిక పరిస్థితి దెబ్బతిని ఆకలి కేకలతోటి, ఆవేదనతోటి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వ అధికారులు, కంపెనీలు, ఎయిర్పోర్ట్ అథారిటీ, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు అందరూ
పైన తెలిపిన సమస్యల మీద విశ్లేషించి మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం అన్నమాట. ఈ పైన తెలిపిన విషయాలన్నీ మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ విషయాలను విశ్లేషించి తగు న్యాయం చెయ్యాలని 15 రోజుల సమయం ఇచ్చినాం. 15 రోజుల్లో పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తాం. లేని పక్షంలో డ్రైవర్ కార్మికులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరిగింది. నేను ముందుగా కూడా చెప్పిన ఈ పోలీసులు కేసులు అనే విషయానికి వచ్చినప్పుడు ముందుగా ఇలాంటి వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకు మనం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మేము మీ దృష్టికి తీసుకొచ్చినాం, మా సమస్యలు ఉన్నాయి, మీరు పరిష్కరిస్తారా లేదా, లేదు ఇవి నిజమైన సమస్యలు కాదు అని మాకు సమాధానం చెప్తారా, ఏదో ఒకటి మీ దగ్గర నుంచి సమాధానం రావాలి. అది మీ హక్కు, అది మీ బాధ్యత, అడిగే హక్కు మాకుంది అని 15 రోజుల సమయం ఇచ్చి మనం ఒక వినతి పత్రం 4 డిపార్ట్మెంట్లకు ఇచ్చినాం. ఎందుకనంటే ఏదో ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఫ్రీ పార్కింగ్లోనో ఎయిర్పోర్ట్లోనో జరిగిపోతుంది, ఏ మీడియా కూడా ఇందులో ప్రచారం చేయడం లేదు, పోలీస్ అధికారులు వచ్చేసి లాఠీలు పెట్టేసి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇదంతా కాకుండా సంబంధిత అధికారులకు కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రేపు పొద్దుగాల పూట ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళకి ఇచ్చిన కాపీస్ మన దగ్గర ఉంటాయి. సో దాంతోపాటు విశ్లేషించి పరిష్కార మార్గం చూపించాలని తెలుపుతూ మరొక డిమాండ్లను పెట్టినాము. పైన తెలిపిన సమస్యలను పరిష్కరించాలి. ఓలా, ఉబర్ మరియు ఇతరత్ర కంపెనీలు ఒకే ధరలు ఇచ్చేలాగా చూడాలి. ఏ కంపెనీ అయినా కూడా ఒకే ధర నిర్ణయించాలి. ఎయిర్పోర్ట్ టు సిటీ, సిటీ టు ఎయిర్పోర్ట్ ఏదన్నా కానివ్వండి, ఒకే ధర నిర్ణయించాలి. ప్రీపెయిడ్ ట్యాక్సీ విధానంలాగా ధరలు నిర్ణయం చేయాలి. అక్కడ ప్రీపెయిడ్ ట్యాక్సీలు చూస్తున్నాం, పలానా డెస్టినేషన్కి ఒక రేట్ ఉంటుంది, అదే పద్ధతిలో ఇక్కడ మనకు కూడా నిర్ణయించాలి. పార్కింగ్ ఛార్జెస్ తగ్గించాలి. ఈ పార్కింగ్ ఛార్జెస్ ఏంటిది అని అంటే, మొన్నటి వరకు 250 రూపాయలు ఉండేది, ఇప్పుడు 350 రూపాయలు, 250 రూపాయలు. వాళ్ళకేం లేదు, వాళ్ళు పెంచుకుంటారు. అటు పార్కింగ్ యాజమాన్యం సంపాదించుకుంటుంది, ఓలా ఊబర్ కంపెనీ సంపాదించుకుంటుంది. ఈ పోటీ వ్యాపారంలో మన కంపెనీలు, ఈ ఓలా ఊబర్ కంపెనీలు మనకు ధరలు తగ్గిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి కస్టమర్లు కావాలి, మీరు కాదు. ఎయిర్పోర్ట్ అరైవల్ స్థానంలో లిమిటెడ్ సమయం కేటాయించి అదనపు పార్కింగ్ రుసుం ద్వారానైనా పికప్ చేసుకునే అవకాశం కల్పించాలి. కొంతమంది ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు వచ్చినప్పుడు మన కస్టమర్లు మిస్ అయిపోతున్నారు. అలాంటి వాళ్లకు పికప్ చేసుకోవడానికి అదనపు రుసుం తీసుకునైనా పర్లేదు, అరైవల్ పార్కింగ్ తీసుకెళ్ళి పికప్ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి. ఇతర రాష్ట్ర వాహనాలకు తెలంగాణ పోలీస్ ఇస్తున్న సర్టిఫికెట్లను రద్దు చేయాలి. ఇచ్చిన సర్టిఫికెట్లను రద్దు చేయాలి. భవిష్యత్తులో ఇక ముందు ఎప్పుడు కూడా సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వకూడదు. రవాణా శాఖ జోక్యం చేసుకొని వాహనాల సిట్టింగ్ కెపాసిటీ ప్రకారం ధరల నిర్ణయం ప్రకటించాలి. ఇదంతా ఎక్కడికి పోతుంది అని అంటే మన వ్యవస్థ రవాణా శాఖ దగ్గర పోతుంది. అసలు వాళ్ళు నిర్లక్ష్య వైఖరి. కార్మికులు ఏడపోతుంది, వాళ్ళ సావు వాళ్ళు తెస్తారు. ఒకరోజు ఏడుస్తారు ఆకలి కేకలతోటి, 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు, 4వ రోజు పొట్ట చేత పట్టుకొని రోడ్డు మీదకి రావాల్సిందే, ఖచ్చితంగా పని చేయాల్సిందే అని చెప్పేసి అని వాళ్ళకి తెలుసు. ప్రభుత్వాల విధానం కూడా అదే. కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం, కార్మికుల కష్టాన్ని దోచుకోవడం. వీళ్ళని ఏమాత్రం సుఖంగా పెట్టినా కూడా మన మీదనే తిరుగుబడతారని వాళ్ళ ఉద్దేశం. దాంతోపాటు వ్యాపార లబ్ధితోటి అమ్యామ్యాలకు అలవాటు పడిన కొంతమంది ఈ విధంగా సహకరించడం వల్ల మన కార్మికులు నష్టపోతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా మనకున్న హక్కుగా గమనించండి. ఖచ్చితంగా మనకు ప్రశ్నించే హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది, నిరసనలు తెలిపే హక్కు ఉంది. దానికంటే ముందుగాల మనం సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలి.
ఇచ్చి సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో మేము ఈ విధంగా నిరసనలు తెలుపుతున్నామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైవర్ల మీద ప్రయాణికులు, కంపెనీ ఉద్యోగస్తులు చేస్తున్న దాడులను అరికట్టాలి. డ్రైవర్ల మీద జరుగుతున్న దాడులను రక్షణ చట్టం తీసుకురావాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ఆపాదిత కంపెనీలు చట్టబద్ధత తీసుకురావాలి. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ వ్యాపార సంస్థనైనా ఎక్కడ వ్యాపారం చేయాలన్నా ఆ సంబంధిత ప్రభుత్వంతో, ఆ సంబంధిత శాఖ ద్వారా అనుమతులు తీసుకొని ప్రభుత్వం నుంచి మరికొన్ని వెసులుబాట్లు చూపించుకొని కంపెనీలు కానీ ఇంకేదైనా కానీ నడిపిస్తుంటాయి. అసలు పరిస్థితి ఏంటంటే, మన తెలంగాణలో ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలు అనుమతి లేకుండా అనధికారికంగా వ్యాపారం చేస్తున్నాయి. ఒక కార్మికుడు ఏదైనా చెప్పుకుందామంటే కార్యాలయం లేదు. ఒక కార్మికుడు ఏదైనా చెప్పుకుంటామంటే అధికారుల దగ్గర వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ లేవు. ఇలాంటి పరిస్థితులలో ఒక ఆదాయ మార్గంగా మాత్రమే చూస్తున్నాయి. జిఎస్టీ రూపంలో ఎంత వస్తున్నది, ఆటోమొబైల్ రంగం మీద ఎంత ఆదాయం వస్తున్నది, ఎన్ని ట్యాక్సులు వస్తున్నాయి, ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఎన్ని ఫిట్నెస్లు అవుతున్నాయి, క్వార్టర్లీ ట్యాక్సులు ఎంత వస్తున్నాయి, మాకు ఎంత ఆదాయం వస్తుందని గమనిస్తున్నారే తప్ప మరి ఇంతటి వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థ ఒక అనధికారికంగా నడుస్తుంది, సెక్యూరిటీ లేకుండా నడుస్తుంది అని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఆలోచించలేని స్థాయిలో ఉన్నారు ఇవాళ. అందుకే వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాటగా నడుస్తుంది. దయచేసి సోదరులు ఒకటే చెప్తున్నా, మొన్నటి రోజున 15 రోజుల సమయం ఇచ్చినాం. ఈ 15 రోజుల లోపు వాళ్ళ నుంచి మనం సమాధానం వస్తుందనే కోరుకుందాం. కనీసం కొన్ని కాకపోతే కొన్నైనా సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుందాం. లేని పక్షంలో ఖచ్చితంగా एयरपोर्ट रास्ता रोको सर्विस बंद करो, एयरपोर्ट रास्ता रोको एयरपोर्ट सर्विस बंद करो. దాంతో పాటు ఇంకా అనేకమైన నిరసన కార్యక్రమాలు కూడా మనం తెలుపుదాం. ముక్త కంఠంతో ఒక్కటవుదాం. మీరు అనుకోవచ్చు, మీరేందన్నా వీడియోలో ముంగట మస్తు మాట మాట్లాడతారు, నేను లోపడపోయి కూర్చుంటే తెలుస్తుంది. బ్రదర్, ఒక్క మాట చెప్తున్నా, పోరాడితే పోయేదేం లేదు. న్యాయమైన పోరాటం చేస్తున్నాం, న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఒకటేసారి 2-3 రోజులు చేయకు, వారంలో ఒక్కరోజు చేద్దాం, నెలలో 4 సార్లు చేద్దాం. 2-3 రోజులు కంటిన్యూ చేసేసి మీ జీవితాలు, మన జీవితాలు, అందరి జీవితాలు రోడ్ల మీద తీసుకురావాల్సిన అవసరం లేదు. వివిధ రూపాలలో ఖచ్చితంగా నెలలో 4 సార్లు చేద్దాం. నిరసనలు, పోరాటాలు, ఒకసారి మౌన పోరాటం చేద్దాం, ఒకసారి దీక్ష చేద్దాం, ఒకసారి బంద్ చేద్దాం. ఇలా అనేక రకాలుగా మనం నిరసనలు తెలిపిన రోజు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. ఇవాళ వాళ్ళందరూ నిరసన తెలిపితే నాకు ఇక్కడ బుకింగ్ ఎక్కువ వస్తుంది మాత్రం ఆ స్వార్థపరుడు మాత్రం దయచేసి ఒక్కటే చెప్తున్నా, ప్లీజ్, ఇది నీ ఒక్కని కోసం, నా ఒక్కని కోసం కాదు. ఈ చేసే పోరాటాలు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చేస్తున్న పోరాటం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా తదుపరి కార్యక్రమాలలో పాల్గొనాలి. ఇప్పటి వరకు 15 రోజుల సమయం వారికి మాకు న్యాయం కోరుతున్నామని చెప్పేసి మా న్యాయం చేస్తారని ఆశిస్తూ వాళ్ళకి ఇచ్చాము. ఒకవేళ అలాంటి పరిస్థితి లేనప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వితిన్ వారం రోజుల్లో కూడా ఎయిర్పోర్ట్లో డ్రైవర్ల మధ్యన సమావేశం పెట్టడం జరుగుతుంది. వాళ్లకు కూడా ఆలోచన చేయించడం జరుగుతుంది, అవగాహన కల్పించడం జరుగుతుంది. దయచేసి సహకరించాలి. ఇది ఎవరి స్వార్థం కోసం కాదు. మనం భయపడుతున్నా కొద్దీ భయపట్టిస్తూనే ఉంటుంది ప్రభుత్వం, అధికారులు, ఈ సమాజం. దయచేసి అర్థం చేసుకోండి. పోరాటాలకు సిద్ధంగా అండి. ఒకటేసారి 3-4 రోజులు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. నెలలో 4 సార్లు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, ఎయిర్పోర్ట్ అథారిటీకి, పోలీస్ అధికారులకి, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ప్రతి ఒక్కరికి చేరాలి. అధిక సంఖ్యలో పోరాటాల్లో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ సతీష్. అదేవిధంగా చివరకు ఒక్క విషయం చెప్తున్నానండి. ఒక డ్రైవర్లే కాదు, డ్రైవర్లకు జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రతి ఒక్క సంఘం కూడా ముందుకు రావాలి.
నువ్వు చేస్తే నాకు పేరు వస్తుంది, నేను చేస్తే నీకు పేరు వస్తుంది, నువ్వు చేస్తే నా పార్టీకి పేరు రాదు, నేను చేస్తే నీ పార్టీకి పేరు రాదు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. సంఘాలకు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఎయిర్పోర్ట్లో 500కు 600కు 200కు కూడా సర్వీస్ చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్క సంఘ నాయకుడు కూడా సహకరించాలి. డ్రైవర్ల మధ్యన వెళ్దాం, వాళ్ళకు అవగాహన కల్పిద్దాం, తెలవనాలకు తెలియజేద్దాం, ఒక్కటి చేద్దాం, పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీ సతీష్.